వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ అజయ్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళితే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిమితమైంది. దీంతో ఆ పార్టీ నాయకులు చాలా డీలా పడిపోయారు. పార్టీలో యాక్టివ్గా ఉండలేకపోతున్నారు. ప్రభుత్వంపై కూడా విమర్శలు చేయాలంటే వెనకాడుతున్నారు. చాలామంది నాయకులు విమర్శలు ఎక్కువగా చేయలేకపోతున్నారు. ఎక్కడ ప్రభుత్వం కేసులు పెడుతుందో, ఎందుకు ఇలాంటి సమస్యలు, జైలుకి వెళ్ళడం ఎందుకు అని కొంతమంది వైసీపీ నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం మరో 4 ఏళ్ళు అధికారంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ నాయకులపై ఆరోపణలు చేస్తే, వారు కేసులు పెడితే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి జైలుకు పంపిస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయా? ఆ పార్టీలో చాలామంది చేరే అవకాశం ఉందా, చేరబోతున్నారా అనే ప్రచారం ఒకటి ఇప్పుడు తెరపైకి వచ్చింది. చాలామంది సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఇక పార్టీలో చేరడమే తథ్యం అనే ప్రచారం ఒకటి ఇప్పుడు తెరపైకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఓడిపోయిన తర్వాత ఎక్కువగా బెంగళూరులో ఉంటున్నారు. అక్కడి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి ఒక భారీ స్కెచ్ వేస్తున్నారు. చాలామంది సీనియర్ నాయకులతో ఆయన మాట్లాడుతున్నారు. చాలామంది నాయకులు బెంగళూరుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో కలిసి మాట్లాడి వస్తున్నారు. ఇదంతా లోపల జరుగుతుంది అనేది కొంత సమాచారం బయటకు వస్తుంది. వైసీపీ 11 సీట్లకే పరిమితం కావడంతో రాష్ట్రంలో ఆ పార్టీ యాక్టివ్గా లేదు. అందులో కూటమి ప్రభుత్వం ఎవరైతే నాయకులు బాగా జనాదరణ కలిగి ఉంటారో, ఆర్థికంగా ఉంటారో అలాంటి నాయకులను టార్గెట్ చేస్తూ జైలుకు పంపించే పనిలో ఉంది. కాబట్టి ఇప్పట్లో పార్టీ కోలుకోవడం అంత ఈజీ కాదు అని వైసీపీ నాయకులు భావిస్తున్న ఇలాంటి సమయంలో వైసీపీలోకి రాబోయే రోజుల్లో చాలామంది సీనియర్ నాయకులు రాబోతున్నారు అనే ఈ ప్రచారం వైసీపీ నాయకులకు ఒక సంతోషాన్ని ఇవ్వబోతుంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక మాజీ కేంద్ర మంత్రితో జగన్మోహన్ రెడ్డి చర్చలు జరిపి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఆయన రాబోయే ఎన్నికల్లో ఎంపీ సీటు కావాలని కోరడంతో అందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు అనే సమాచారం కూడా ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయనతో ఎవరైతే సన్నిహితులుగా ఉన్నారో వారందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా దెబ్బ పడుతుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి వారి కుటుంబం కూడా దూరంగా ఉంది. అమ్మ విజయమ్మ, చెల్లి షర్మిలారెడ్డి ఇద్దరు దూరమయ్యారు. షర్మిలారెడ్డి జగన్మోహన్ రెడ్డిపై అనేక విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కూటమి నాయకుల కంటే ఎక్కువగా షర్మిలారెడ్డి జగన్పై అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తే దాంతో షర్మిలారెడ్డికి కూడా చెక్ పెట్టినట్లు అవుతుందనే భావనలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కూడా ఆ పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి మాత్రం డిపాజిట్లు కూడా రావడం లేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశంగా వైసీపీ నాయకులు భావిస్తున్నారు. ఎలాగో కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఇప్పట్లో అధికారంలోకి రావడం కష్టం. కనీసం వైసీపీలోకి వెళితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి చాలామంది సీనియర్ నాయకులు వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు, వరుసపెట్టి వైసీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో పార్లమెంట్ సీట్లు పెరగకపోవచ్చు, కానీ దాదాపు 50 అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. జిల్లాల విభజనలో భాగంగా సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది నాయకులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్న ఇబ్బంది లేదు. వారికి సీట్లు ఇవ్వడమా, లేదంటే వైసీపీ అధికారంలోకి వస్తే పార్టీలో వారికి నామినేటెడ్ పోస్టులు కానీ లేదా ప్రాధాన్యత ఇచ్చే పోస్టులు ఇచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు అనేది ఒక విశ్వసనీయత సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీనిపైన చర్చించుకుంటున్నారు. 2029 ఎన్నికలలోగా బలం పెంచుకోవడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నాడని వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఆయన ఈ మధ్య ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు, అప్పుడప్పుడు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. చాలామంది సీనియర్ నాయకులతో బెంగళూరులోనే ఉంటూ అక్కడే సమావేశం నిర్వహించి వారితో చర్చలు జరుపుతూ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారనే సమాచారం ఇప్పుడు ఒకటి బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు వైసీపీ చాలా బలహీనంగా ఉంది. 11 సీట్లు వచ్చాయి కాబట్టి ఆ పార్టీని కూటమి ప్రభుత్వం పెద్దగా లెక్కలేకి వేసుకోవడం లేదు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీలో నాయకులు చేరుతున్నారంటే ఆ పార్టీకి బలం, ప్రజల్లో కూడా నెక్స్ట్ వైసీపీ గెలిచే అవకాశం ఉంటుంది అనే ఒక ప్రచారం పోతుంది. అయితే ఇది ఎంత మాత్రం నిజం అనేది మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఏది ఏమైనా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోపల కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతూ పార్టీ బలోపేతం చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నాడు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో నేను పర్యటించి అక్కడ సమస్యలు తెలుసుకుంటాను, ప్రతి నాయకునితో నేను కలుస్తాను, సమస్యలుంటే పరిష్కరిస్తానని ఆయన గతంలో చెప్పారు. అయితే ఇంతవరకు ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలు ఏమీ బయటికి చెప్పలేదు. అయితే సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన నియోజకవర్గాలలో పర్యటిస్తారు, అప్పటి వరకు ఆయన పర్యటన చేయరు అనే చర్చ ఒకటి సాగుతుంది. అయితే ఏం జరగబోతుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు టైం పడుతుంది.